ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. గంధమల్ల రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. 87 ఎకరాలకు ఎకరానికి 24,50,000 చొప్పున దాదాపు 22 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి నిలువెత్తు బెల్లం తులాభారం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్ రామ్లీలా మైదానంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో బోధ్ ఎమ్మెల్యే కలెక్టర్ పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకులని కలెక్టర్ రాజర్షీసా వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ హైకోర్టు న్యాయవాది రామారావు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. పుప్పాలగూడ కాందిసీకుల భూముల్లో 27 ఎకరాలని చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. మహబూబాబాద్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ధర్నా చేపట్టారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంతని వద్ద ట్రాక్టర్ని కారు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్కి తీవ్ర గాయాలు కాగా కారులోని ఎయిర్ బాక్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయంలో దేవాదాయ శాఖ హుండీ లెక్కింపు చేపట్టారు. 29 రోజులకు గాను 87.56 లక్షల ఆదాయం వచ్చినట్టు ఈవో వీరేశం తెలిపారు.